ధర్మేంద్ర ప్రధాన్ సంవత్సరాలుగా బోధిస్తున్న అబద్ధపు వ్యర్థమైన సిలబస్ ని మార్చారు. ఔరంగజేబు, అక్బరు, బాబరు, టిప్పు సుల్తాను గొప్పోళ్ళు కాదు, చెత్తోళ్ళు. ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఈ దేశ ఆడపిల్లల ఉసురు పోసుకున్నోళ్ళు, ఈ దేశంలో మత మార్పిళ్లు చేసిన వాళ్ళు, ఈ దేశాన్ని ఆక్రమించాలని చూసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ చరిత్ర పిల్లలు తెలుసుకోవడానికి అవసరం లేదు. నిజంగా పిల్లలు తెలుసుకోవాల్సిన చరిత్ర ఏంటో తెలుసా? అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ పాఠాన్ని చేర్చారు. మొఘలుల చరిత్రను తొలగించారు. మన గౌరవప్రదమైన చరిత్రను జోడించారు. భారతీయ వీరుల శౌర్యాన్ని చేర్చారు. ఆధునిక సైనిక ఆపరేషన్ అంటే సర్జికల్ స్ట్రైక్ వంటివి సిలబస్ కి జోడించారు. ప్రాంతీయ రాజవంశాలకు చెందిన మరాఠా, చోళ, మౌర్యులకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రాథమిక విద్యలో మాతృభాష మరియు ప్రాంతీయ భాషల్లో చదువును ప్రోత్సహించారు. నైతిక విద్య, విలువతో కూడిన ఆధారిత ప్రశ్నలు మాత్రమే ఉండాలని చెప్పారు. యోగా, ఆయుర్వేదం, భారతీయ జ్ఞాన వ్యవస్థకు పాఠ్య పుస్తకాలలో, పాఠశాలలలో ప్రాధాన్యతను కల్పించారు. పర్యావరణం మరియు వాతావరణ మార్పులపై వివరణాత్మక అధ్యయనాన్ని జోడించారు. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహిస్తున్నారు. భారత రాజ్యాంగం మరియు బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కూల్ వయసు నుంచే వాటి మీద అవగాహన తెప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత మరియు సామాజిక న్యాయంపై అధ్యయనాలు జోడించారు. వృత్తి విద్యాభ్యాసంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ని కూడా ప్రోత్సహిస్తున్నారు. శాస్త్రీయ ఆలోచన మరియు ఆవిష్కరణ ఆధారిత ప్రశ్నలను చేర్చారు. ఇవన్నీ చేర్చడం ద్వారా వీళ్ళు ఏదైతే చిన్నతనం నుంచే ఈ దేశం మీద ప్రేమను మర్చిపోయి అక్బర్ని, ఔరంగజేబ్ని వీళ్ళను మాత్రమే చూసుకుంటూ, వాళ్ళను మాత్రమే గొప్పవాళ్ళుగా అనుకుంటూ, గాంధీ కుటుంబ చరిత్రను మాత్రమే చదువుకుంటూ, గాంధీ కుటుంబం తప్ప దట్ మీన్స్ గాంధీ కుటుంబం నిజమైన గాంధీ కుటుంబం కాదు, నెహ్రూ కుటుంబం మాత్రమే ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడింది అనుకునేలాగా, వాళ్లకు మాత్రమే ఈ దేశాన్ని పాలించే హక్కు ఉందనేలాగా పిల్లలకు తెలియదు. కాబట్టి నిజమైన చరిత్ర తెలిస్తే వీళ్ళ కపట బుద్ధి బయటపడి వీళ్ళను చీకొడతారు. కాబట్టి ఇవన్నీ చేర్చిన ఆయన మీద కోపాన్ని పెంచుకున్నారు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళనతో పాటు విద్యా వ్యవస్థ మెరుగుదిద్దుకొని భావి భారత పౌరులు తయారైతారే తప్ప మతోన్మాదులో లేకపోతే దేశద్రోహులో తయారు కారు. అలా తయారు కాకపోతే వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పీఠం నుంచి దించాలి.